అయితే అమ్మా మనకి ఒక్కొక్క పండక్కి ఒక్కొక్క దేవతలకి పూజలు చేసుకోవటం, ఒక్కొక్క దేవుణ్ణి ఎక్కువగా తలుచుకోవటం చేస్తూ ఉంటాం. మరి ఉమ్, దసరా అంటే అమ్మవారిని, ఉమ్, ఆహ్, మనకి దీపావళి అంటే లక్ష్మిని ఇలా పూజిస్తూ ఉంటాం. ఉమ్. సంక్రాంతికి ఎవరిని ఎక్కువగా పూజించుకోవాలి మన దానివల్ల పండుగ? మన ఇంట్లో ఎవరిని పూజిస్తామో ఆ దేవుడిని పూజించుకుంటే చాలమ్మా. కులదైవాన్ని. కులదైవం లక్ష్మీనారాయణ, సాధారణంగా అందరి ఇళ్లలో లక్ష్మీనారాయణ పూజ చేస్తారు, ఓకే. లేదా ఉమామహేశ్వర పూజ చేస్తారు. ఉమ్, ఏది ఉమ్, చేసుకుంటే అది చేసుకోవచ్చు అమ్మా. ఈ ఓకే. ధనుర్మాస వ్రతం చేసిన వాళ్ళు మాత్రం ఉమ్, సంక్రాంతి నాడు తప్పనిసరిగా, భోగి నాడు గోదా రంగనాథుల కళ్యాణం చేసి ఉమ్, ఉమ్, సంక్రాంతి నాడు కూడా వాళ్ళని పూజిస్తారు. ఓకే. మరి ప్రకృతిని పూజించేదమ్మా ఇది. ఉమ్, ఉమ్, ప్రకృతికి చాలా ప్రాధాన్యం కలిగినటువంటిది. ఉమ్, పర్యావరణాన్ని, ప్రకృతిని పూజించడానికి సంకేతంగా మనకు ఉంటుంది. ఓకే. నచ్చిన దైవాన్ని పూజించుకోవచ్చు. ఉమ్, ప్రత్యేకమైన పూజా విధానం అడుగుతూ ఉంటారు. ఉమ్. ఈ మధ్య కొత్తగా ఒక ఫ్రేజ్ కాయిన్ చేశారు కదమ్మా, విధి విధానాలు. పండగ పండగ విధి విధానం. విధి విధానాలు ఏం లేవు, మామూలుగా పూజ ఉమ్, చేసుకోవడమే. ఉమ్, అభ్యంగన స్నానాలు అయిపోతాయి. ఉమ్, భోగి నాడు తలంట్లు, పిండి వంటలు, భోగి పళ్ళు, పేరంటాలు, అన్ని వినోదాలు ఉంటాయి. ఉమ్, ఉమ్, సంక్రాంతి నాడు పెద్దగా అవేం ఉండవు, మామూలుగానే ఉంటుంది. ఉమ్, కాకపోతే సంప్రదాయం పాటించేటటువంటి కుటుంబాల్లో వాళ్ళు ఉమ్, ఆనాడు పితృదేవతలకి తర్పణాలు ఇస్తారు. ఉమ్. సంక్రాంతి రోజు. సంక్రాంతి నాడు ఉహు, కొంతమంది కనుమ నాడు కూడా ఇస్తారు. ఉమ్, ఉమ్, ఇది దీన్ని పెద్ద పండగ అన్నారు ఇందాక. ఉమ్, ఉమ్, పెద్ద పండగ అంటే ఎక్కువ రోజులు చేసే పండగనే కాదమ్మా, పెద్దల పండగ కూడా. పెద్దల పండగ కూడా. ఉమ్. అయితే మీరు సంక్రాంతి రోజు ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ కొత్త అల్లుళ్ళు అలగటం, కొత్త అల్లుళ్ళకి బట్టలు పెట్టాలి అంటాం, లేదా కొత్త అల్లుళ్ళు ఖచ్చితంగా అత్తగారింటికి వచ్చి అలగపాను పెక్కుతారు అనటం. అది ఓన్లీ మన తెలుగు వారికేనమ్మా, ఇది కూడా అందరికీ వ్యాపించి అందరూ చేసుకునే సంప్రదాయం లేదమ్మా. ఏదైనా ఉందా? లేదమ్మా, ఓకే. అసలు అలగడం లేదు, కొత్త అల్లుడు వస్తాడంతే. వస్తాడు. ఎందుకంటే పెద్ద పండగ ఇది గనక ఉమ్, తప్పనిసరిగా అందరూ రావాలి అని. ఉమ్, ఉమ్, అది అందుకని మొదటి పండగ కదా ఇది. మొదటి పండగ అంటే ఈ లోపల చాలా పండగలు అయి ఉండొచ్చు, ఉమ్, కానీ ప్రధానమైన పండగ కదా ఇది. ఉమ్, అందుకని ప్రధానమైన పండగకి కూతుళ్ళని, అల్లుళ్ళని అందరినీ పిలుస్తారు. అందులో పెళ్ళైన మొదటి సంవత్సరం అయితే తప్పనిసరిగా రావాలి, వచ్చి తీరాల్సిందే. ఉమ్. ఇప్పుడు కూడా చూడండి, సంక్రాంతి అనగానే భాగ్యనగరం సగం ఖాళీ అయిపోతుంది. అవును. ఉమ్. అందరూ తమ ఊర్లోకి వెళ్ళిపోతారు. స్వగ్రామాలకు వెళ్ళిపోతారు. ఉమ్, ఇంకా గట్టిగా చెప్పాలంటే ఇది విదేశాల్లో ఉన్న వాళ్ళకి కూడా పిల్లలకి ఏవో వింటర్ ఫాల్ ఏదో అంటారు దీన్ని. ఉమ్, ఆ ఉమ్. ఆ సమయంలో సెలవులు ఇస్తారు గనక అవును. వచ్చేవాళ్ళు ఇదే ఈ ఉమ్, సమయంలోనే వస్తారు ఎక్కువగా. అక్కడ ఉమ్. చలి తట్టుకోలేరు, ఉమ్, ఇక్కడ బాగుంటుంది, ఉమ్, పంటలు బాగా ఉంటాయి, పంటలు ఇంటికి వచ్చే ఋతువు ఉమ్. సమయం. అందువల్ల అందరి చేతుల్లోనూ కాస్త వ్యవసాయదారుల చేతుల్లో కూడా డబ్బులు ఆడే రోజులు. అవును, అవును. తర్వాత ఉమ్, ఉండదమ్మా పాపం వాళ్ళకి. ఉమ్, అంచేత చేతిలో డబ్బు ఉంటుంది గనక ఉమ్, ఈ సమయంలో ఆనందించడానికి తగినటువంటి కాలంగా ఇక్కడికి వస్తారు. ఉమ్. ఈ భారతదేశం రైతులకి పెద్దపీట వేస్తుంది, ఎందుకంటే రైతులు ఎక్కువగా ఉండే దేశం ఏదైనా ఉంది అంటే అది భారతదేశం. మనది వ్యావసాయిక దేశం అని వ్యవసాయక పేరమ్మా. దేశం పేరు. మరి వ్యవసాయక దేశంగా ఉన్న రైతులకి ఏ స్థానం ఇవ్వాలని మీరు కోరుకుంటారమ్మా అసలు? అంటే ఇది రైతుల పండగ కాబట్టి మీరు అన్నట్టుగా మనం ఇంతసేపు మాట్లాడిన దాంట్లో అన్నిట్లో కూడా ధాన్యం ఉంది, అన్నిట్లో కూడా ఎద్దులు ఉన్నాయి, అన్నీ కూడా రైతులకు సంబంధించే ఉంటాయి. ఏ స్థానం ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, వాళ్ళని ఏ రకంగా మనం కొలుచుకోవాలి అంటారు, మీరేం చెప్తారు? అమ్మ, రైతులకు ఇవ్వాల్సింది చాలా ప్రధానమైన స్థానం. వాళ్ళ వల్లే వాళ్ళ మనం తింటున్నాం. ఉమ్, లేకపోతే తిండి ఎక్కడమ్మా, వాళ్ళు పండించకపోతే. మనం ఎప్పుడన్నా అసలు పొలం అంటే ఎట్లా ఉంటుందో మనకి తెలుసా? దున్నటం నాకు తెలుసు. అదే అంటున్నా, ఉమ్, చాలా మంది ఉమ్, దున్నటం తెలుసా? ఉమ్, ఎప్పుడు నాట్లు ఎట్లా వేస్తారో తెలుసా? ఏమీ తెలియదు. తెలీదు. ఉమ్, ఒకళ్ళు అడిగారు, పెద్ద పెద్ద ఉద్యోగమే, ఉమ్, ఉమ్. బియ్యం చెట్లు ఇవ్వేనా అని అడిగారు. బియ్యం చెట్లు. ఉమ్, ఇది బియ్యం చెట్లు అంటే నాకు ఆశ్చర్యం కలిగింది. ఉమ్, బియ్యం చెట్లు ఏమిటి? బియ్యం కాయమండి, ఉమ్, ఒడ్లు పండుతాయి, ఉమ్. దాన్ని పండటం అంటారు. పంట. ఉమ్, వాటిని దంచితేనో మిల్లు పడితేనో బియ్యం బియ్యం వస్తాయి. వస్తాయి. బియ్యం యాజ్ ఇట్ ఈజ్ చెట్టు నుంచి రావు, అసలు ఉమ్, చెట్టు కూడా కాదు అది, ఉమ్, చిన్న గరిక, అవును. వరి కూడా. ఉమ్, ఆ పరిస్థితుల్లో ఉన్నాం. ఉమ్, జత ముందర తెలుసుకోవాలి. అందుకే ప్రతిరోజు భోజనం అయ్యాక మీరు చేస్తారో లేదో తెలియదు, సంప్రదాయం తెలిసిన కుటుంబంలో ఉమ్, చెయ్యి విస్తరికో కంచానికో ఆనేటట్టు, వేళ్ళు అరచెయ్యి కూడా ఆనేటట్టు అని భోజనం అంతా అయ్యాక ఉమ్, అన్నదాత సుఖీభవ అంటారు. అన్నదాత అంటే మొదట్లో ఉమ్, మనకు అన్నం పెట్టిన వాళ్ళు భోజనం పెట్టిన వాళ్ళు అనుకున్నాం. ఉమ్. కాదండి అన్నారు. పండించిన వాళ్ళు. కాదు, దేవుడు అన్నారు.
ఏమో దేవుడు అవునో కదా మనకు తెలియదు కానీ అన్నం మన దగ్గరికి రావడానికి ఉమ్, మన చేతికి మట్టి అంటకుండా, ఉమ్, ఒక్కసారి వానలు మనం వెళ్లకుండా, ఉమ్, ఆ వరి పొలాల్లో పెడితే దోమల చేత కుట్టించుకోకుండా ఉమ్, కలుపులు తీస్తూ, మోకాలు రోత నీళ్లలో నిలబడి కలుపులు తీస్తూ ఉమ్, నానా అవస్థ పడి మనకి వడ్లు పండించినటువంటి ఉమ్, వాడు అన్నదాత. ఉమ్. అంచేత అన్నదాత సుఖీభవని ప్రతిరోజు మనం అన్నం అనుకోవాలి. తిన్నాక అని తీరాల్సిందేనమ్మా. ఉమ్, ఉమ్, అది నువ్వు దేవుణ్ణి అనుకో, నీకు అన్నం పెట్టిన వాళ్ళని అనుకో, లేదా అన్నం పండించి ఇచ్చినటువంటి వాడు అనుకో, అన్నదాత ఆయన. ఉమ్, అటువంటి అన్నదాతని గౌరవించకపోయాక మనకి అన్నం దొరకదు. ఉమ్, ఒకవేళ దొరికినా అది అరగదు, వంట పట్టదు. ఉమ్. అంతటి ప్రాధాన్యత ఇవ్వాలి అంత ప్రాధాన్యం ఇవ్వాల్సింది. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కనుమ రోజున బయలుదేరకూడదు, ప్రయాణాలు చేయకూడదు అంటారు. ఉమ్. కారణం ఏంటి? కనుము నాడు కాకైనా కదలదు అని ఒక మాట, అవును. కనుము నాడు కాకైనా మునుగుతుందని ఇంకో మాట, రెండు విన్నాం. ఉమ్, ఉమ్, ఏమిటది? ఏమిటి అంటే ఉమ్, పండగ 2 రోజులు బాగా చేసుకున్నాం, ఉమ్, అవునా? మరి కనుము పాలేళ్ళకి వాళ్ళకి సెలవిచ్చాం కదా, ఉమ్. బయటికి వెళ్తే ఎలా కుదురుతుంది? ఇంట్లో అన్ని ఎవరు శుభ్రం తీసుకెళ్తారు? చేసుకోవాలి. కాదు, ఉమ్, పాలేరు రాడు, ఉమ్. బండి ఎవరు నడుపుతాడు? బండి ఎవరు నడపాలి? పూర్వం బండి మీద బండి అవును, మీద ఎడ్ల ప్రయాణాలు బండి చేసే మీద. రోజులు. అవును, అవును. ఉమ్, ఇప్పుడైతే అందరికీ కామన్ గా ఉంది కానీ అమ్మ, ఉమ్, పూర్వం రోజుల్లో పండగ నాడు పనివాళ్ళు వచ్చేవారు, ఉమ్, పండగ మర్నాడు వాళ్ళకి సెలవు ఇచ్చేవారు. ఉమ్, తెలుసు కదా, మా చిన్నతనంలో మాకు తెలిసింది అది. ఉమ్, పండగ నాడు పని వాళ్ళందరూ వస్తారు, ఉమ్, పండగ మర్నాడు వాళ్ళకి ఇస్తారు సమయం. ఉమ్. కానీ ఇప్పుడు అన్ని మారిపోయిన వ్యవస్థ పండగలకి కంపల్సరీ హాలిడేస్ అందరికి. అందరికి. అట్లాంటప్పుడు ఒకప్పటి మాట ప్రకారం కనుమ నాడు ఎలా పెడతారమ్మా? మరి బండి నడిపే వాళ్ళందరూ సెలవు తీసుకుంటే వాళ్ళు కూడా సెలవు తీసుకోవాలిగా. ముందు 2 రోజులు మనం బాగా ఆనందించాం, మరి వాళ్ళు ఆనందించడానికి ఓ రోజు పెట్టిన తర్వాత మనం ఎక్కడికో ప్రయాణం చేస్తామంటే ఎట్లా? ఈ కారణంగా అని చాలా మంది చెప్తారు. అంతేకాకుండా కనుమ నాడు చాలా మంది సంప్రదాయంగా పితృదేవతలకి తర్పణాలు ఇవ్వని సందర్భంలో కనుమ నాడు ఇచ్చుకుంటారు. అందుకని కనుమ నాడు మినుము తినాలి అనే సామెత కూడా వచ్చింది. మినపగారెలు. మినుము తినాలంటే మినపగారెలు ఎందుకు చేస్తామంటే ఆనాడు పితృదేవతలు తర్పణం చేస్తాం గనక ఆనాడు. చాలా అంటే చాలా చక్కగా సంక్రాంతికి సంబంధించే కాకుండా అసలు అమ్మాయిలకి సంబంధించి కానివ్వండి, మన సంప్రదాయాల గురించి చాలా చక్కటి వివరణ ఇచ్చారమ్మా. ధన్యవాదాలు. అందరికీ మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలమ్మా. మీరు కూడా ఇక నుంచి పాటించే ప్రయత్నం చేయండి, ఆచరించే ప్రయత్నం చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.